ఆ వజ్రాంగుండు పద్మజుంగని మహాహర్షంబునన్ మ్రొక్కి నానావేదోక్తుల సన్నుతం సలిపి వహంనాథ మదీయాంగనాభారూఢని పుత్రునిమ్ము త్రిజగత్ ప్రఖ్యాత విక్రాంతు తేజో విద్యోతిత దిగ్వితాను సుతపశ్చనాభరణాత్మకున్. నేను ఎందుకు తపస్సు చేశానో మీకు తెలుసు అని చతుర్ముఖ బ్రహ్మగారిని వేదోక్తులతో పొగుడుతూ, అదిగో మీరు ఇచ్చారు కదా భార్య వరాంగి, దానితో కలిసి ధర్మాచరణం చేస్తే అది నన్ను ఇటువంటి కోరిక కోరింది. అది ఎలా కోరకుండా త్రిలోకములను బాధపెట్టేటటువంటి కొడుకుని, ఇంద్రుణ్ణి ఏడిపించే కొడుకుని, అలాంటి కొడుకుని మీరు ఆమెకి ఇప్పించండి అని చెప్పాడు. అంటే ఇప్పుడు తన ప్రమేయం లేకుండా తాను తప్పుకుని తాను చిత్తశాంతితో నిలబడిపోయాడు. ఇప్పుడు ఏమైంది మరి? ఎలాంటి కొడుకు కోరారో అలాంటి కొడుకు ఎక్కడ ఉంటే పుడతాడా? వాడు పుట్టాడు. వాడు పుడితే ఏమైంది? ఇప్పుడు వాడు ఇంకా వజ్రాంగుడు పుట్టినప్పుడు ఇంత అల్లరి లేదు. ఇప్పుడు చాలా పెద్ద అల్లరి ప్రారంభమైంది. వసుమతి వనకే పర్వత వనములతో, భూమి అంతా పర్వతాలు వనాలతో కలిసి భూకంపం వచ్చేసినాయి. దిశలందు జ్వాల ఎంతేని గలవాయి, పోయద ప్రకరంబు పూయ వర్షంబు నుంచే ఉప్పెలను చెలరేగ ఉదభలందు సుడిగాత్పురేగి ఒక్క వరజంబులను గుప్పే గొప్ప మానవ పెళ్లి కూలి పొడవి పరినాశముల ప్రభాకర చంద్రముల చుట్టే నిర్ఘాంతపాతముల్ నెగడి మిగుల శునకములు తలలెత్తి రోదనలో చేసే గుడ్లగూబలు నక్కలు కూసే పశులు కారణం బించుకేని లేకయనే రయమున వదల ఏత్ర పురీషముల్ బెదరి బెదరి. వాడు పుట్టినప్పుడు భూమి అంతా కంపించింది, పర్వతాలతోటి వనాలతోటి. దిశలన్నిటా అగ్నిహోత్రం చెలరేగింది. సముద్రంలో ఉప్పిన పుట్టి భూమి మీదకి నీళ్లొచ్చాయి. పెద్ద సుడిగాలి రేగి కూకటి వేళ్లతో పెద్ద పెద్ద వృక్షాలన్నీ కూలిపోయాయి. గొప్ప గొప్ప మానులు కూలిపోయాయి. మీరు గుర్తుపెట్టుకోండి, ఒక్కొక్క మాను దేవతామాను ఉంటుంది. శ్రీశైలంలో ఉండేదండి అలాగా. రావి మేడి జువ్వి కలిపి ఒకే చెట్టు 2000 సంవత్సరములు బతికింది. ఒక తుఫాన్లో నేల కొరిగిపోయింది. అప్పుడు ఆ దేవతా వృక్షం వెళ్ళిపోయినట్టే ఒక్కొక్క మాను కొన్ని 100 సంవత్సరములు ఉన్న మాప నరికితే దానికి ఉపశాంతి చేయవలసి ఉంటుంది. కాబట్టి ఏమైంది? అంతంత మానులు కింద పడిపోయాయి. అంటే దేవతాంశములు భ్రంశములైపోతున్నాయి వాడి పుట్టుకతోటే, వరాంగి కోరిక వల్ల. నిష్కారణంగా కుక్కలు తలలెత్తి ఏడవడం మొదలుపెట్టాయి. గుడ్లగోబలు, ఆ తరువాత నక్కలు కూస్తున్నాయి ఎక్కడ చూసినా. పశువులు కారణం ఏమీ లేకుండా భయపడిపోయే కట్టుకొయ్యల నుంచి దూరంగా ఇలా పీకకి ఉరిపోసుకున్నట్టుగా లాక్కుని అటూ ఇటూ తిరుగుతూ మూత్రాన్ని మలాన్ని విసర్జిస్తున్నాయి. లోకమంతటా ఎక్కడ చూసినా సరే భయంకరమైనటువంటి ఉత్పాతములు కనపడుతున్నాయి. ఈ స్థితిలో కొడుకుట్టాడే, చక్కగా పేరు పెట్టండి అని పిలిచింది. ఇప్పుడు వజ్రాంగుడు పెట్టలేదు పేరు. కశ్యప ప్రజాపతిని తీసుకొచ్చారు. ఇంటికి పెద్ద ఆయన కదండి, మర్యాద ఇచ్చేవాడు. కశ్యప ప్రజాపతిని పేరు పెట్టడానికి తీసుకొస్తే ఇంట్లో ఎవరి సంస్కారం బయటకు వస్తుందండి? మీరు చెప్పండి. వజ్రాంగుడి సంస్కారం బయటకు వస్తుంది. వజ్రాంగుడు వాడు పెట్టుకోడుగా పేరు, పుట్టిన పిల్లాడు ఎవరు పెట్టాలి? తండ్రి పెట్టాలి. తండ్రి తాను పెట్టాడా స్వతంత్రంగా? నా తండ్రి మహానుభావుడు కశ్యప ప్రజాపతి ఉన్నారు. అందుకని ఇప్పుడు వజ్రాంగుడు ఎవరిని తీసుకొచ్చాడు? కశ్యప ప్రజాపతిని తీసుకొచ్చాడు. మన వాళ్ళు ఇప్పటికీ మన గౌరవం ఇదేనండి. ఆర్షధర్మంలో ఒకవేళ తండ్రి గారు ఉంటే తండ్రి గారి పేరునేస్తారు శుభలేఖ. తండ్రి గారు శరీరం వదిలిపెడితే అన్నదమ్ముల్లో పెద్దవాడెవరున్నాడో ఆయన పేరు వేస్తారు. వేసి నా తమ్ముడి అని మిగిలినటువంటి శుభకార్యం ఏదుంటే అది రాస్తారు తప్ప అన్నగారు ఉండగా తాను వేసుకోడు పేరు. ఏం వేసుకోకూడదా? తన కూతురో తన కొడుకో పెళ్లి వేసుకోకూడదు. ధర్మం కాదు, నీ గౌరవాన్ని చెప్తుంది. అన్నగారు ఉండగా తమ్ముడు తన గృహప్రవేశం శుభలేఖ తన పేరు మీద వేసుకున్నాడు అనుకోండి, అన్నగారికి లోటు రాదు. ఆ కార్డు చూసిన వాడు అన్నగారు ఉన్నాడని తెలుసు అనుకోండి, ఆ కార్డు అన్నగారి పేరు లేకపోతే మీరు ఆ ఇంటికి గృహప్రవేశానికి వెళ్ళక్కర్లేదు. ఎందుకంటే అన్నగారి పట్లే లేదు సంస్కారం, అన్నగారి పట్లే లేదు మర్యాద. మీ పట్ల మర్యాదగా ఉంటాడని మీరు ఎందుకు నమ్ముతారు? కాబట్టి మీరు వెళ్ళక్కర్లేదు, వాడితో స్నేహం మీకు అక్కర్లేదు. మీ సంస్కారం చెప్పడానికి మీ పెద్దవాళ్ళ పేరేస్తారు. వజ్రాంగుడి సంస్కారం కశ్యప ప్రజాపతిని పిలవడంలో ఉంది కదండి. కశ్యప ప్రజాపతి వచ్చి పేరు పెట్టారు, తారకుడు అని పేరు పెట్టారు.
కాబట్టి ఇప్పుడు లోకం అంది తారకాసురుడు అని పిలిచింది. తారకుడు అని ఎవ్వరూ పిలవలేదు. ఎందుకని? వాడి చేష్టితములన్నీ అలా ఉంటాయి. కాబట్టి ఇప్పుడు వాడు ఏం చేశాడు? వాడు పుడుతూనే ఒక్క క్షణంలో కొన్నాళ్ళకి పెరిగాడు, పెద్దవాడైపోయాడు. సంతోషపడిపోతున్న వాళ్ళు ఎవరు? ఇద్దరు. ఒకటి వరాంగి, రెండు దితి. చక్కటి అత్తాకోడళ్ళ ఇంట్లో. కాబట్టి ఇప్పుడు ఇలాంటి వాళ్ళిద్దరూ తయారైతే వాళ్ళు అనుకున్నారట, మీ తండ్రి గారు కోరారు వరాలు, కానీ వాళ్ళకు చిన్న అపనమ్మకం. ఎందుకు అపనమ్మకం? ఆయన ధార్మికుడు అయిపోయాడు ఇప్పుడు. కాబట్టి ఇప్పుడు ఏమని అడిగాడో బ్రహ్మగారిని, నువ్వు అడిగినట్టే అడిగాను, అలాంటి వాడే పుట్టాడు, అందుకే కానీ అక్కడ కూర్చో అంటున్నాడు. కానీ అక్కడ ఏమైనా ఒప్పుకొని వచ్చాడా? పొరపాటున. అందుకని కూడా ఎందుకైనా మంచిది నువ్వు కూడా బ్రహ్మగారి గురించి తపస్సు చేసేసి నీ మానాన్ని నువ్వు కూడా కోరేస్తే ఇంకే గొడవ ఉండదు. ఇప్పుడు ఇది ఎవరి మీద అనుమానాన్ని చూపిస్తుంది? ఆ వరాంగికి భర్త మీద అనుమానం, దితికి కొడుకు మీద అనుమానం, పేరు పెట్టిన కశ్యపుడి మీద అనుమానం. ఈ అత్తా కోడళ్ళు ఎంత గొప్ప పేరు తెస్తారో వంశానికి చూడండి. అడుగు తీసి అడుగేయడంలో, మాట మాట్లాడడంలో కుటుంబాల సంస్కారాలు బయటికి వస్తాయి. అందుకే పెద్దల దగ్గరికి వెళ్ళినప్పుడు అన్నింటికన్నా మంచి మార్గం ఏంటంటే అసలు మాట్లాడకుండా ఉండడం. ఏ గొడవ ఉండదు. అదేటమ్మా ఏమి మాట్లాడరు అన్నారనుకోండి, బాబు మీ దగ్గర ఏం మాట్లాడుతా ఉందంటే ఒక్క మాటతో పోతుంది కదండి. వాళ్ళు ఎట్నుంచి ఎటైనా అర్థం చేసుకుంటారు, ఒక్క మాటలో సంస్కారాన్ని పసిగట్టేస్తారు. కాబట్టి ఇప్పుడు ఏమైంది అంటే ఈయన మళ్ళీ తపస్సుకు బయలుదేరి ఈయన కూడా తపస్సు. ఎటువంటి తపస్సు? మీకు మొన్న నేను రావణాసుడు చేసిన తపస్సు గురించి చెప్పాను. అది ధార్మికంగా ఉండదు, యజ్ఞంగా ఉంటుంది. ఎవరి కోసం నువ్వు రావన్నట్టు ఉంటుంది ఆ తపస్సు. కాబట్టి ఈయన కూడా ఎలా చేశాడో చూడండి. ఒక అంగేచి బాహువులు పైకెత్తి దినేంద్రు కనుగొనుచు నువ్వు రెండ్లు గడపి. ఒక్క కాలు మీదే నిలబట్టట, ఓ కాలు పైకెత్తేట. ఎందుకు? హాయిగా కూర్చుని పద్మాసనం వేసుకుని చేసుకోవచ్చు తపస్సు, అలా ఏం చేయమని లేదు. అంటే ఒంటి తీట ఇలా చేస్తా ఎందుకు రావు అంటే ఉద్ధరించడం అన్నమాట. అస్తమానం వాళ్ళకు వచ్చే భర్తతో సంసారం ఎలా ఉంటుందో అలా ఉంటుంది ఇలాంటి వాళ్ళతో పరమేశ్వరుడికి. కాబట్టి ఓ కాలు పైకెత్తి ఓ కాలు మీద నించుని, పోనీ ఏదో లోపల ఎవరిని చూడాలండి? పరబ్రహ్మాన్ని చూడాలి. కన్నులు మూసుకుని వాడు వచ్చేయడు, కళ్ళు తెరుచుకుని సూర్యుడిని చూస్తుంటాడు. ఎందుకు అలాగే అంటే చూడండి, కళ్ళు నిజంగా డాజిల్ అయినా నేను అలాగే చూస్తాను. అలాగే ఎన్నేళ్ళు నించున్నాడు, 100 ఏళ్ళు. అంటే ఇన్స్టంటేనియస్, తొందరగా ఈశ్వరుణ్ణి తీసుకొచ్చి అందుకని ఉగ్ర తపస్సు మొదలెట్టాడు. పూని పాదాష్టములనే నిలిచి ఎట్లే ఇనే కనుగొనచు 100 ఏళ్ళు గడిపి. ఇప్పుడు ఓ కాలు మీద 100 ఏళ్ళు చేస్తే రాలేదు. అందుకని వాడు ఏం చేశాడంటే బొట్టన వేలు మీద నించున్నాడు. ఒక కాలి బొటన వేలు మీద నించుని సూర్యుడిని చూస్తూ 100 ఏళ్ళు. ఒకదానికొకదానికి శరీరాన్ని క్లేశ పెట్టడం ఎక్కువ అవుతోంది. తనకి తెలియకుండా మనస్సు అంతర్ముఖమైపోవడం వల్ల శరీరం మీద పుట్టలు పెట్టిన స్థితి కాదు. తపస్సుని లెక్క పెట్టుకుని ఇన్ని రోజులు చేద్దాం, ఇన్ని నెలలు చేద్దాం, ఇన్ని సంవత్సరాలు చేద్దామని 1 సంవత్సరం పాటు సూర్యుడిని చూస్తూ తపస్సు, 1 సంవత్సరం పాటు బొటనవేల మీద తపస్సు. ఎందుకు ఇదంతా? ఏమిటి సిలబస్సు అంటే వాడి బుద్ధి బయటపడుతుంది. కాబట్టి ఒక చేత నేల నుండి తల క్రింద ఎగసి దర్పమున 100 ఏళ్ళు గడపి. ఇదో విచిత్రమైన తపస్సు. ఒక చేతనే నేల నుండి తల క్రింద ఎగసి, ఒక చేత్తోనే ఇలా భూమిని పట్టుకుంటాడు, రెండో చేతిని భూమి మీద పెట్టడం. రెండో చేతిని భూమి మీద పెట్టి ఇలా పైకెత్తేశారనుకోండి, కాళ్ళు తల కింద పెట్టేశారనుకోండి, ఏముందండి మాకు అలవాటే శీర్షాసనం వేస్తుంటారో లేకపోతే ఏదో గారడి అలా ఎత్తుతుంటారు, ఎత్తి కొంతమంది అలా నిలబడతారండి అంటారు. వాడేం చేశాడో తెలుసండి, ఒక్క చేయ కింద పెట్టి రెండో చేయి పెట్టలేదని చెప్పడానికి అందరికీ కనపడేటట్టు ఇలా పైకెట్టి, ఇప్పుడు ఈ 2 కాళ్ళు పైకెత్తేసి ఒక్క చేతి మీద తిరగలని తపస్సు చేశాడు. ఎందుకదంతా అంటే ఎంత అల్లరి సిలబస్సో చూడండి. వాడి మనస్సుని మీకు బయట పెడుతుంది. ద్రుమశాఖ బాధత్త యమున నాలంబగా మెసక గౌరవించి నీరపి. అయినా రాలేదు బ్రహ్మగారు. వాడికి కోపం వచ్చింది. పారిజాత వృక్షం ఎక్కేటవాడు. పారిజాత వృక్షం కొమ్మలు జారుగా ఉంటాయి, పడిపోతారు కూడాను, చాలా పిలుసుగా ఉంటాయి. వాడు పారిజాత వృక్షం యొక్క చిట్ట చివరకు వచ్చేసి ఇంకా ఇలాంటి దారి కింద పడిపోతాడు. అక్కడ 2 పాదాల మీద నిలబడంటే ఇప్పుడు బలవంతా పెట్టాడు. పెట్టి అలా చూస్తూ తపస్సు 100 ఏళ్ళు. ఇదంతా ఏమిటి? నువ్వు వస్తావా రావా అని అనమాట. అంత రగడ.
అయిన దానికి అలకే, కాని దానికి అలకే. ఏమిటి అలక? ఇలా భార్య ఏదైనా చిన్న మాట అనేటప్పటికీ ఒళ్ళంతా జడ్డు బాను రాసేసుకు పడుకుంటుంటాడు. లేకపోతే ఒంట్లో బాగోలేదో క్రోసిన్ ఎక్కడుంది అంటుంటాడు. అయ్యో పాపం నిజంగా ఒంట్లో బాగోలేదో ఏమిటో ఎన్నాళ్ళు చూస్తారండి, 4 ఏళ్ళు చూస్తారా, 5 ఏళ్ళు చూస్తారా, అందులో ఉంది క్రోసిన్ అంటారు, అయిపోయింది నీ బతుకు కదండి. కాబట్టి ఇప్పుడు అలాంటి తపస్సు చేసి ఇలా అనవద్యంగా గడిపి అగ్నిహోత్రం మధ్యలో కూర్చుని 100 ఏళ్ళు, ఎలవి జలక్షరంలో 100 ఏళ్ళు గడిపి నీళ్ల మధ్యలో కూర్చుని 100 ఏళ్ళు, అనువుగా దృఢచిత్తుడై అనిమదక్షరంబు సేయుచునతడు తపంబు సలిపే, గాలి తింటూ 100 ఏళ్ళు తపస్సు చేశాడు. ఈ తపస్సు చేస్తుంటే ఇది ఉగ్ర తపస్సు, అందులోంచి ధూమం పుట్టింది. పుట్టేది లోకాలని కాలుస్తోంది ఉగ్ర తపస్సు కాబట్టి. దేవతలందరూ వెళ్ళి వీడి తర్వాత ఏం చేస్తాడో చూద్దాం కానండి, ముందు వీడి తపస్సే కాల్చేస్తోంది, వీడి అసాధ్యం కూడా, అసలు వెళ్ళి వీడికి ఏం కావాలో అడగండి మహాప్రభు అన్నారు. సరే వీరే మీరు అడగమంటున్నారు కానీ నేనేం వెళ్ళలేక కాదు, వెడితే కాల్చేస్తాడని వెళ్లకుండా ఉన్నాను, వెళ్ళకపోయినా కాల్చేస్తున్నాడు వెళ్ళండి అన్నారు. మీరు అచ్చ తెలుగులోకి తర్జుమా చేస్తే అంతేనండి, ఇదే రాక్షసత్వం. మీరు చూడండి కొందరు గురించి ఇదే అంటారు, ఇంటికి వెళ్ళినా కాల్చేస్తాడు, వెళ్ళకపోయినా కాల్చేస్తాడు. మీరు పోన్లే అని గౌరవానికి ఏమై కనపట్టలేదంటాడని భయం కొద్దీ ఇంటికి వెళ్ళారనుకోండి కాల్చేస్తాడు. ఏదో దెప్పి పొడుపు మాటలు 3 రోజులో 4 రోజులో బాధపడేటట్టు మాట్లాడతాడు. మీరు వెళ్ళలేదనుకోండి ఫోన్ చేసి కాల్చేస్తాడు. ఏమిటో కనపట్టలేదండి అని కాల్చేస్తాడు. అంటే వెళ్ళినా కాలుస్తాడు, వెళ్ళినా కాలుస్తాడు. కాబట్టి ముందు వెళ్ళకపోయినా కాల్చేస్తున్నాడు కాదు, వెళ్ళు. కాలుస్తాడో కాస్త ఓదార్పు ఉంటుందో, మధ్యలో చిన్న గ్యాప్ ఏమైనా ఉంటుందేమో వెళ్ళన్నారు. అంటే పాపం చిత్రముఖ బ్రహ్మగారు వెళ్ళారు. ఇదే రాక్షసత్వం అంటే. వాడి తపస్సే ఇలా ఉంటే ఇంకా కోరికలు పుచ్చుకున్నాక ఎలా ఉంటాడండి వాడు? వాడి కోరికలు ఎలా ఉండి ఉంటాయి బహుశా మీరు ఆలోచించండి. బ్రహ్మగారిని వెడితే కనపడితే వాడు ఎటువంటి కోరికలు కోరుతాడు బ్రహ్మగారిని? వాడే కోరవా, ఇంకా లోకం ఎలా ఉంటుంది అప్పుడు? కాబట్టి ఇప్పుడు పాపం చతుర్ముఖ బ్రహ్మగారికి మరొక అవకాశం లేక వెళ్ళి ఎదురుగుండా నిలబడి ఆ కమండలంలో జలాలు ప్రోక్షించి, ఒరే నాయనా నేను ప్రత్యక్షం అయ్యాను, ఏమిట్రా నీ కోరిక, ఎందుకు ఇంత ఉగ్ర తపస్సు అని అడిగాడు. వాడు అందుకోసమే చూస్తున్నాడు, నమస్కారం పెట్టి వాడు అన్నాడు, సకలలోక విధాత నీవు ప్రసన్న భావము చెందా మరొకటి తక్కువైందిని. ఇదో చిత్రమైన మాట, ముందరి కాళ్ళకి బంధం వేయడం. సకలలోక విధాత మీరు నా యందు ప్రసన్నులైతే అసలు నేను అడిగిన కోరిక తీరకపోవడం అన్నది ఉంటుందా? అంటే వీడు అడిగింది ఇచ్చి తీరాలని ముందే చెప్పడం. వరముందని తగియున్నచో, ఈ వరాలు నేను పొందచ్చను నువ్వు అనుకుంటే, అంటే ఏమిటి, నా తపస్సుకే వచ్చారు కదా నువ్వు. ఎటువంటి తపస్సు చేశాను? తగవంటే మళ్ళీ మొదలుతాను ఇంకా ఎక్కువ తపస్సు. కాబట్టి వరముందా నీ తగియున్నచో సకల నిర్జర రాజి గెలవగ శక్తి నిమ్ము. దేవతలందరినీ గెలిచేయాలి నేను, 3 లోకాలని గెలిచేయాలి, అటువంటి శక్తి నాకు ఇచ్చేసేయి. మరి ఒరే అందరినీ గెలిచేస్తే ఎప్పుడు చచ్చిపోతావు అంటావేమో. మీరు చాలా చమత్కారాలు, ఏదో ఒక చోట మాటల్లో గారడీ చేసేసి, అయితే మరి ఎలాగరా అందరినీ గెలిచే శక్తి ఉంటే మరి కొన్నా అంటామని గబుక్కుని అనకుండా తనే తన మరణం అడిగేసిన వాళ్ళే అడుగుతున్నాడు. ఎలా అడుగుతున్నాడు? పురాణికి అర్ధమున కలిగి చంపుగాక ఉరంబునందుని శక్తిచే. పురారి అయినటువంటి పరమశివుడు మన్మధుణ్ణి దహిస్తాడు. ఆయన కామారి, ఆయనకి కోరిక లేదు. ఆయనకి కామం ఎక్కడ ఉంటుంది? ఆయనకి కామం ఉండదు. కాబట్టి వీడు అన్నాడు, నాకు అన్ని లోకాల్ని గెలిచేటటువంటి శక్తి ఉండాలి. పరమశివుడికి కామం కలిగి వీర్యస్ఖలనం ఇవ్వాలి. ఆయనకి కామం కలిగి వీర్యము స్ఖలనమైతే ఆయనలోంచి కొడుకు పుడితే వారి చేతిలో నేను చచ్చిపోతానన్నాడు. ఆయన అయ్య బాబోయ్ ఏమి కోరికరా, ఎవడూ ఊహించలేడు నీ కోరికని అని లోపల సాంబ సదాశివుణ్ణి తలుచుకొని తథాస్తు అని భారంగా హంసనెక్కి వెళ్ళిపోయాట. ఇంకా ఉపద్రవాలు మొదలు కదండి. మరి వెళ్ళిపోయి ఇంకా వీడితో ఎందుకు వచ్చిన గొడవ అని చెప్పి వీడిని 3 లోకములకు రాజ్యాభిషేకం చేసేశారు. కనీసం ఎవరిని కొట్టడానికి రాకుండా ఉంటాడేమో, కొత్త గొడవ వెళ్ళిపోతుంది. ముందే రాజ్యాభిషేకం చేసేసారనుకోండి ఇంకేముంటుంది,
దొంగాడు ఇంట్లోకి వచ్చాక అయ్యా మీరేం కొట్టడం లేకపోతే అరవడం చేయకండి, మాకు బీపీ ఉంది, ఎందుకు నిష్కారణంగా చచ్చిపోతాను లేనిపోని కూడా, మీకేం కావాలో చెప్పండి, అన్ని బీరువాల తాళాలు ఇవ్వో, లాకర్లు చెస్ట్లో అన్నీ తెరిచేస్తాను, మీరేం కావాలో చెప్పండి, అనుమానం అక్కర్లేదు అన్నీ పెట్టేస్తాను మీ దగ్గర అన్నారనుకోండి, కనీసం ప్రాణాలు దక్కుతాయని పోతాయి. అందుకే కదండి దొంగాడు ఇంట్లోకి వస్తే చాలా ఒబీడియంట్ అయిపోతారు, దొంగాడు బయట ఉంటే వైల్డ్గా ఉంటారు. కాబట్టి ఇప్పుడు వాడికే రాజ్యం ఇచ్చేస్తే గోడ వదిలిపోతుంది కదా, త్రైలోక్య పట్టాభిషేకం చేసేశారు. వాడికి ఏం కావాలి? వాడికి పట్టాభిషేకం ఒకటి కావాలి. వాడికి మామూలుగా నామమాత్రావశిష్టమైన అధికారం వాడికి అక్కర్లేదు. వాడేం వజ్రాంగుళ్ళంటి వాడు కాదు. వాడికి లోకంలో పేరిన్నికగన్న వస్తువులన్నీ ఏమున్నాయో అవన్నీ కావాలి. ఎవరి దగ్గర ఉన్నాయో వాడికి తెలుసు. కాబట్టి ఇప్పుడు వాడు అడగకుండానే తెచ్చి అక్కడ పెట్టకపోతే తలకాయలు తీసేస్తాడు, ఎందుకని వాడికి ఆ శక్తి ఉంది. కాబట్టి ఎవరెవరేం పట్టుకొచ్చేసేట, దేవేంద్రుడు గబగబా తను దిగిపోయి తీసుకొచ్చి తన ఐరావతం అక్కడ పెట్టేశాడు. చూస్తున్నాను తెస్తావో తేవో అని కూర్చోలాగా అన్నాడు. కూర్చున్నాడు. పోనీ ఊరుకున్నాడా? పాపం ఏదో పోన్లో కూర్చున్నాడు, గోవా వెళ్ళిపోయిందని కూర్చున్నాడు ఆయన. కుబేరుడు తీసుకొచ్చి నవనిధులు అక్కడ పెట్టేశాడు. కూర్చోలా అన్నాడు. కూర్చున్నాడు. వరుణుడు వచ్చాడు, ఉచ్చైశ్రవం లాంటి గుర్రాన్ని తీసుకొచ్చి అక్కడ పెట్టాడు. కూర్చో అక్కడ కూర్చున్నాడు. ఋషులు భయపడిపోయి తీసుకొచ్చి కామధేనువుని ఇచ్చేశారు. వాళ్ళ కామధేనువు పాలతోటి స్వాహాకార వషత్కారం చేస్తారు యజ్ఞయాగాది క్రతువులు, వాళ్ళు తీసుకొచ్చి ఆ ఆవుని ఇచ్చేశారు. అంటే అసలు చిత్రం ఏమిటంటే అసలు తారకాసురుడు యుద్ధానికి వెళ్ళలేదండి. వాడు వెళ్లకుండా పట్టాభిషేకం చేసి వాడు వెళ్ళి తెచ్చుకోకుండా వాళ్ళే అన్ని తెచ్చి అక్కడ పెట్టేశారు. అంటే వీడు ఎంత శక్తివంతమైన రాక్షసుడో మీరు ఆలోచించండి. వీడు ఎప్పుడు చచ్చిపోతాడు? శివుడికి కొడుకు పుట్టాలి. అసలు శివుడికి వీర్యస్కాలం ఏమిటి? వీర్యం నుంచి కొడుకు పుట్టడం ఏమిటి? ఆయనకి అసలు కామారి, ఆయనకి అసలు మన్మథ ప్రకోపం ఆయనకి లేదు. కాబట్టి ఇప్పుడు అసలు లోకంలో ఇప్పుడు పెద్ద గొడవ ఏమిటంటే శివుడికి కొడుకు ఎలా పుడతాడని. అందుకు కదా మన స్వామి రావాలి. కాబట్టి ఇప్పుడు ఏమైంది? ఇటువంటి కోరికలు కోరితే సూర్యుడు వచ్చి ఆయన ఒక బహుమానాన్ని ఇచ్చి అక్కడ పెట్టి ఆయన వెళితే అక్కడ కూర్చోన్నాడు. కూర్చున్నారు పాపం. వెళ్ళి కూర్చుంటే ఊరుకున్నాడా? ఊరుకోలేదు. వాళ్ళని పిలిచి అన్నాడు, మీరందరూ అలా కూర్చుంటే నేను ఒప్పుకోను. మీరందరూ ఇన్నాళ్ళు ఏం చేశారు? మంచి మంచి పదవులు చేశారు. మీరు ఈ పదవులను బాగా నిర్వహించడం వల్ల మీకు కొన్ని పదవులు చెయ్యడంలో మంచి పర్ఫెక్ట్ వచ్చింది, అవి బాగా చెయ్యగలరు. కాబట్టి నేను చెప్తాను, మీరు ఆ పనులు చెయ్యండి. ఏం చేస్తారో తెలుసా? మారుతుందో ఇల్లే రాజ్యం. గాలి ఏం చెయ్యాలో తెలుసా? తెల్లవారక ముందే నా రాజ్యంలో ఉన్న ప్రతి ఇంటి ముందు ఉన్నటువంటి గడ్డి గాదం అన్ని తుడిచేసి అవన్నీ తీసుకొచ్చి పెంటకుప్పల కింద పోసి సిద్ధంగా ఉంచాలి. ఒక్క ఆకు ఎగరకూడదు, పెంటకుప్ప మీద గాలి వేయకూడదు, ఇళ్లల్లో ఆకుండకూడదు. అలా తుడిచేయాలి గాలి. ఆయన కర్మ. నమస్తే వాయో త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి. ఇవాళ స్వీపర్ పోస్ట్. ఇప్పుడేమిటి? ఒక ఇంటికి కాదు, అన్ని ఇళ్లలో గాలి తుడిచేయాలి. పెంటకుప్ప మీద కదలకూడదు గాలి, ఆకెగరకూడదు, పెంటకుప్పలు అలాగే ఉండాలి. కాబట్టి నువ్వు అలా చేయి. కాదంటే తలకాయ ఎగిరిపోతుంది. అలాగేనండి బాబు, అలాగే చేస్తాం.